శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు నేను ఉడిపి వచ్చానండి. కర్ణాటక స్టేట్‌లో ఉన్నటువంటి ఉడిపి. ఇక్కడ ఆ యొక్క శ్రీకృష్ణుడిని దర్శించుకున్నాను. ఈరోజు వారాహి అమ్మవారి నాలుగో రోజు దీక్షలో ఉన్నాను. నేను ముందే చెప్పాను. వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు జరిపినప్పుడు నేను ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం జరుగుతుందని. ఆ కార్యక్రమంలో భాగంగా కొన్ని కరుంగలి మాలలు కూడా ఈ యొక్క పుణ్యక్షేత్రాలలో మనం శక్తివంతమైనటువంటి పూజలు జరిపించి వాటిని 4వ తారీఖు 9వ రోజు మనకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అంటే 4వ తారీఖు ఆ రోజు వారాహి అమ్మవారి ముందే ఇక్కడ హోమం జరిపించి ఆ మాలలకు శక్తివంతం చేసి మీకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా వారాహి అమ్మవారి కుంకుమ ప్రసాదాలు, మీ పేరు గోత్రనామాల మీద చదివినటువంటి వీడియో అనేది ఇవ్వడం జరుగుతుంది. కరుంగలి మాలను ఇవ్వడం జరుగుతుంది. ఈ కరుంగలి మాల మనకు ముఖ్యంగా 5 సార్లు దీని యొక్క ప్రయోజనం చేకూరుతుందండి. అన్ని దారులు మూసుకొని ఏ దారి కూడా కనపడని ఉన్నప్పుడు, చుట్టూ చీకట్లు కమ్ముకున్నప్పుడు ఈ కరుంగలి మాలను ధరించండి. ఆర్థిక సమస్యలు రూపుమాపడం జరుగుతుంది. తర్వాత ఫ్యామిలీ లైఫ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆర్థిక వ్యవస్థ బలపడంతో పాటు ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కూడా మీకు తప్పకుండా కలుగుతాయండి. అదేవిధంగా రుణ బాధలలో ఉన్నటువంటి వారికి మీకు తప్పకుండా రుణాలు తీరిపోతాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారికి విదేశీ ప్రయాణాలు కొనసాగుతాయి. ఇవి 5 సార్లు మాత్రం మీ దేవుడి గదులు పెట్టుకొని మెడలో వేసుకొని మీరు కార్యక్రమాలకు వెళ్ళండి. ఖచ్చితమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా అందుతాయి. కాబట్టి నేను ఇచ్చేటువంటి కరుంగలి మాల మీరు తీసుకోవాలనుకున్నా మీరు ముఖ్యంగా మీ పేరు గోత్రనామాలు పంపించి వారాహి హోమం అనేది కూడా 4వ తారీఖున నేను చేస్తున్నాను. తప్పకుండా ఆలోపే, ఎందుకంటే కరుంగలి మాలలు కూడా కొన్ని మాత్రమే తీసుకురాగలిగాను. అన్ని వేల సంఖ్యలో మాత్రం తీసుకురాలేకపోయాను. కొన్ని మాత్రం నేను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఎవరైతే మీరు ఈ కరుంగలి మాలలు ఈ వారాహి అమ్మవారి దీక్ష మీరు అంటే ఈ హోమం జరిపించుకోవాలనుకుంటాం, మన తదితర స్క్రోల్ అవుతున్నటువంటి మన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు తప్పకుండా సంప్రదించండి. మీకు మంచి జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఉడిపి నేను వచ్చానండి. ఎందుకంటే చాలా వరకు పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూనే వస్తున్నాను. మీకు మంచి జరగాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో.